చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. చూడండి, శారీరక సంబంధమైన దొంగ ఎవరు ఉంటే ఆ వ్యక్తి మన చేతులు కడితే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసి మనం నీరసించి పడిపోయినప్పుడు మన చేతికున్న గాయం లేకపోతే మన చేతికున్న కట్లు విప్పి మనల్ని బయటకు తీసుకురావచ్చు. ఈ శారీరక సంబంధమైన విషయాల పట్ల ఇలా ఉంటే కానీ ఆత్మీయ సంబంధమైన విషయాలకు ఎవరు సహాయం మనకు చేయలేరు. చూడండి, శారీరక సంబంధమైన విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ నా చేతులు ఒక రాడ్కు ఒక పిల్లర్కు కట్టేసిన తర్వాత నేను ఎంతో ఆలోచిస్తే ఎలా ఒకలాగా ఆ పిల్లర్కున్న తాడుని ఎలా ఒకలా విడిపించుకొని బయటికి రావడానికి ఏదో ఒక ప్రయత్నం నేను చేస్తాను. ఎలా తాడు వేసాడో చూసుకుంటాను, కష్టపడతాను ఏదో ఒక విధంగా బయటికి రావడానికి. కానీ విషయం మనకు శారీరక సంబంధంగా ఎలా తెలిసిందంటే మనం ఎలా ఒకలా బయటికి రావడానికి మనకు అవకాశం దొరికింది, తెలిసింది, దాని గురించి జ్ఞానం ఉంది కనుక. కానీ ఆత్మీయ విషయాల్లో మనం కట్టుబడినప్పుడు మన జ్ఞానం లేదు కనుక మనం బయటికి రాలేకపోతాం. ఈ ఉదయం నేను మాట్లాడబోతుంది అపవాది కట్టే విషయాల గురించి. అపవాది ఎవరిని కడతాడు, అపవాది ఎవరికి చేతులకు కట్లు వేసేస్తాడు. ఒకరిని కడితే తప్ప, జాగ్రత్త, ఒకరిని కడితే తప్ప, ఒకరిని ఆత్మీయ విషయాల్లో కట్టేస్తే తప్ప వాడి సామాగ్రిని దోచుకొని వెళ్ళలేడు. బైబుల్ చెప్తుంది గిద్యోను విషయానికి వచ్చినప్పటికీ గిద్యోను పిరికివాడుగా ఒక మూలన పని చేసుకుంటే దేవుడు చెప్తాడు, అయ్యో నువ్వు బలవంతుడివి, నువ్వు దేవునిలో బలవంతుడు, నువ్వు కంగారు పడిపోక రా బయటికి, నేను వాడుకోబోతున్నాను నేనని చెప్పి దేవుడు బయటికి పిలుస్తాడు. ఏం అర్థమవుతుందంటే దేవుడు మానవుని చేసినప్పుడు మానవుడు వీక్ అని ఫీల్ అవుతున్న ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి, బలము తనలో లేదని ఫీల్ అవుతున్నాడు. బలము తనలో లేదని ఫీల్ అవుతున్న ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు తన బలము. ఎవరు బలం చెప్పండి? దేవుడు తన బలం. దేవుడు చూడండి, ఇప్పుడు ఒక శరీరానికి కాలు ఎలా అయితే ఇవ్వబడ్డాయో అలా మనకు దేవుడు బలంగా ఇవ్వబడ్డాడు. ఎలా అయితే మన జీవితం మన అవయవాలు ఇవ్వబడ్డాయో, ఎలా ఇది చెయ్యని చెప్తున్నావు, ఎలా ఇది కాలని చెప్తున్నావు, అలాగా మనకు మాట చెప్తామట, దేవుడు నా బలం, యెహోవాయే నా బలం అని చెప్తాం. కానీ ఏమైపోయింది తిరిగి అంటే ఈ లోకం ఏం చేస్తుందంటే, లేదులే నాకు వారు బలం, వీరి బలం, వారు నాకు ఇష్టం, వీరు నాకు తక్కువ, ఈ లోకాన్ని ఒకరు ఎక్కువగా తక్కువగా చేయడం వల్ల దేవుడు బలంగా వారికి లేకుండా అయిపోయాడు. ఈ ఉదయం దేవుడు మరలా మనకు చెప్తున్నాడు, దేవుడే మన బలము అవునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఒక బలవంతుడిని ఎలా కట్టేస్తాడు? జాగ్రత్తనండి, చెప్తున్నాను కొన్ని విషయాలు. ఒక బలవంతుడైన వ్యక్తిని అపవాది ఎలా కడతాడంటే, ఒక బలవంతుడి వ్యక్తిని మొదటిగా జాగ్రత్తనండి డిప్రెషన్తో కట్టేస్తాడు. ఆత్మీయ విషయాల్లో ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు తన చుట్టూ ఏం తీసుకొస్తాడంటే, జాగ్రత్తనండి, ఏం తీసుకొస్తాడంటే, నువ్వేం చేయలేవు చూడు, నీకేం జరుగుతుంది చూడు, నువ్వు ఎలాంటి వ్యక్తివు చూడు, చూడు ఇక్కడే ఉండిపోతావు, నువ్వు లెగవు పైకి, లేపు కాళ్ళు లేపు చూడు, నీ కాళ్ళు లెగిస్తుందో చూడు, నువ్వు పనికిరానివాడు, నీకు లెగ, నువ్వు ఎన్ని పాపాలు చేసావు చూడు, నీ బ్రతుకు నీకు తెలుసా, నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలుసా, నీకు ప్రతి విషయంలో కూడా నీ వైపుగా వేలు చూపించి చెప్తాడు. నీకు డిప్రెషన్ అనే దాన్ని తీసుకొచ్చేసి నీకు బాగా నీకు పైన నీవే నింద వేస్తున్నట్టుగా తీసుకొచ్చేసి నీ చేతులు కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత దీని నుంచి ఎలా విడిపించుకోవాలో నీకు తెలియదు కనుక నువ్వు కృంగిపోయి అక్కడ కూర్చుండిపోయి నీపై నేరలు మోపుకొని బాధపడిపోతావు. తప్పైన కొడుకు స్టోరీ మనకు తెలుసు. ఇంటికి రావడానికి మొదట ఇష్టపడలేదు, మొత్తం కోల్పోయిన కొన్ని రోజులకి తను ఏమనుకున్నాడంటే, లేదులే ఇంకింతేనే నా జీవితం ఇంతే అని చెప్పి తను ఏమనుకున్నాడంటే, పందులు కాసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఏదైనా పని ఇవ్వండి సార్, పని చేసుకుంటా అని చెప్పి వాడి పని చేస్తే ఆ పని చేస్తున్న సమయంలో వాడు ఏం పెట్టకపోవడం చూసి బాధపడనుకుంటాడు, మా నాన్న దగ్గర అయితే పనులు ఉన్నారు, వారికి భారీ తిండి దొరుకుతుంది, నాకే తిండి దొరకలేదని అప్పుడు ప్రారంభిస్తాడు తండ్రి దగ్గరికి వెళ్ళి. అంతవరకు తండ్రి గురించిన ఆలోచన లేదు, కానీ అప్పుడు తండ్రి గురించిన ఆలోచన పడుతుంది. జాగ్రత్తనండి, డిప్రెషన్తో కట్టేస్తాడు. ప్రతిదానికి నీపై నింద వేసేసుకుంటాం, ప్రతిదానికి బాధపడిపోతాం, ప్రతిదానికి నువ్వే తప్పు చేసావు, నీ వల్ల జరిగింది, నువ్వు అంటే ప్రతిదానికి నీ సెంటర్ చేసేసుకుంటాం. నేనేనండి నా జీవితం, నేను నా బట్టి అయిపోయిందండి. చూడండి, ఒక మాట చెప్తాను, అపవాది చేసే విషయాలు ఎలా జయించాలి. ఇప్పుడు అపవాది కట్టేశాడు, చేతులకు కాలు కట్టేశాడు, దీని నుంచి విడిపించుకోవాలి. ఎలా విడిపించాలి మన ఎవరికీ తెలియదు. చూడండి, శారీరకమైన విషయాల్లో మనం కట్టుబడితే, చేతులు కట్టుబడితే ఎలా ఒకలా ఏదో ఒక నైఫ్ తీసుకొచ్చో, చాక్ తీసుకొచ్చో, ఏదో బ్లేడ్ తీసుకొచ్చో కట్ చేసుకొని మనం బయటకు వచ్చేయచ్చు. కానీ ఆత్మీయ విషయాల్లో డిప్రెషన్కి, బాధకు, కృంగుదలకు కట్టుబడితే ఎలా బయటకు వస్తాం? చూడండి, ఒక డాక్టర్ ఉన్నాడు. ఈ డాక్టర్ ఎంత తెలివినాడు అంటే అందరికీ వైద్యం ఇస్తున్నవాడు. డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ ఎలాంటి
వ్యాధి గల వ్యక్తినైనా పైకి తీసుకురాగలిగాడు. ఎలాంటి వ్యాధి అనిపించిన వ్యక్తినైనా మొత్తం తనిచ్చిన మెడిసిన్ ఎలాంటిదంటే ఆ వ్యాధి నుండి వాడిని బయటికి తీసుకురాగలిగాడు. కానీ ఒకరోజు మానసిక స్థితిని కొట్టేశాడు. అంతమందికి సహాయం చేసి మెడిసిన్ ఇచ్చేవాడు ఒకరు నీరసించిపోయి కూర్చుండిపోయి దీని నుంచి ఎలా బయటకు రావాలి, నా జీవితం ఏంటి, ఎక్కడున్నా నేను ఏమవుతుంది, ఈ కృంగుదల్లో కూర్చుండిపోయి నీరసించిపోయి ఉండిపోయాడు. ఏ మెడిసిన్ వేస్తే ఈ వ్యక్తి బయటకు వస్తాడు, ఏ మెడిసిన్ ద్వారా ఒక వ్యక్తి బయటకు వస్తాడు. అందుకే నేను చెప్తున్నాను, డిప్రెషన్ అనేది ఆత్మకు సంబంధించిన విషయం. కొన్ని శారీరక సంబంధించిన విషయాలు ఉన్నాయి, శరీరానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, కొన్ని ఆత్మకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి శారీరక సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో అవి శరీరంగా వాటిని డీల్ చేయొచ్చేమో, కానీ ఆత్మకు సంబంధించిన విషయాలు శారీరకంగా డీల్ చేయడానికి కుదరదు. దానికి ఖచ్చితంగా అప్లై చేయబడాల్సిన మాట ఏదంటే అది దేవుని మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి దేవుని మాటని పట్టుకుంటే, ఒక వ్యక్తి దేవుని మాటని ఖచ్చితంగా చూస్తే, దేవుని మాటని దేవుని మాట అని చెప్పి పూర్తిగా నమ్మడానికి ఇష్టపడితే అప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుని కార్యం జరగడం ప్రారంభిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నువ్వెంత గొప్ప దేవుడు, మా పట్ల నీ ఆలోచనలు ఉన్నతమైనవి, నీకు స్తోత్రాలు. అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడిపించి నీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసేవు, నీకు వందనాలు. ఎంత గొప్ప ధన్యత అయ్యా, ఎంత గొప్ప ధన్యత అయ్యా. మేము కట్టబడిన విషయాలు ఎన్నో ఉన్నాయి, అపవాది మమ్మల్ని కట్టేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. డిప్రెషన్తో మేము లోనైపోయాము, డిప్రెషన్కి మేము గురైపోయాము. దేవా, మేము ఏమనుకున్నామంటే అయ్యో ఇది మేము చేయలేకపోతున్నామే, మా వాళ్ళు అవ్వటమే, కంగారు పడిపోతున్నాం, మాకు చెప్పేది అన్న కారణము అపవాది మమ్మల్ని కట్టేస్తున్నాడు. అలా డిప్రెస్ అవ్వడం నీ చిత్తము కాదని నేను చెప్తున్నాను. నీ చిత్తం మా పట్ల సంపూర్ణమైంది. మా తండ్రి, నీకు వందనాలు. నీ చిత్తం మా పట్ల గొప్పగా ఉంది, నీకు ఉన్నతమైంది, నీకు వందనాలు. దేంతో కూడా సరితూగుదయా, నీకు స్తోత్రాలు. అట్టి గొప్ప చిత్తానికి మేము లోబడినట్లుగా సహాయం చేయాలి. మేము నమ్ముతున్న ఉదయాన్న విస్తారమైన కృప మాకు తోడుంది, నీకు వందనాలు. మేము ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నాం, నీకు స్తోత్రాలు. మేము భయపడాల్సినటువంటి అపవాది వేస్తున్న ఆ కట్లకు అయ్యా ఈ రోజు మేము లొంగిపోము, యోసేపు వలె ధైర్యంగా నిలబడతాం, నీకు వందనాలు. యోసేపు ఎలా అయితే ప్రతి సందర్భంలో ధైర్యంగా నిలబడిపోయాడో, అపవాది వేస్తున్న కట్లకు లోబడలేదో, అలా ఈ ఉదయాలు మేము కూడా లోబడకుండా నిలబడడానికి ఇష్టపడుతున్నాం. మా తండ్రి, మమ్మల్ని నడిపించుచున్న దేవా, నీకు స్తోత్రాలు అయ్యా. మా తండ్రి, ఇది మొదలుకొని నీవు చేయబోతున్న కార్యాలు బట్టి నీకు వందనాలు. నీ బిడ్డకు నెమ్మదిచ్చి బలం ఇచ్చి నడిపించమన్నట్టు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.